నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ జ్యోతినగర్ టౌన్షిప్ హరిహర దేవాలయంలోని ఉమామహేశ్వర స్వామి వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శివాలయం ప్రధాన అర్చకులు రాంపల్లి వామన్ శర్మ మాట్లాడుతూ ఉమామహేశ్వర స్వామి వార్షికోత్సవ వేడుకలను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించడం జరిగిందని, అందులో భాగంగా ఆదివారం 108 కలశాలతో స్వామివారికి అభిషేకాలు, అనంతరం గణపతి హోమం, రుద్రహోమం కార్యక్రమాలు నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు. अष्टापदे नवपदे बहुपदे सहस्राक्षरामरमे स्वाहा प्रत्यय देवता सहित चंद्रग्रहाय स्वाहा चंद्रग्रहाय नमः ओम अग्निर्मोर्धाय कल्पयम् अपामोरेतागो सर्वदे स्वाहा ओम शिवनामृते भवा दक्षिणा निवेशने ईशान सर्वसर्वा स्वाहा ओम क्षेत्रस्य वदनामयं निवेदेव दयामसे कामस्वं पोषयित्वा सर्वनामयितुते स्वाहा प्रत्यय देवता सहित अंगार विग्रहाय नमः वेदन्तमेन स्वाहा इदं विष्णुभिजक्रमे त्रैधारते पदो समूढमस्य वां सुरे स्वाहा हस्तदेवशावृतः सहस्राक्षसहस्रवाद समूढं विश्वदोत्वा अत्यरिष्टदशात्मक स्वाहा प्रत्यय देवता सहित बुधग्रहाय नमः ओम बृहस्पते हरिहरदेवरः तिमद्राजगमनेशो यद्धीदैतौ समात्मादुर्णन्देशि स्वाहा ओम बृहस्पते हरिहरदेवरः तिमद्राजगमनेशो यद्धीदैतौ सत्रदात्मादुर्णन्देशि स्वाहा ज्ञानं प्रथमं वरसादे वदुचवयाः सौज्ञा उमासविता सरस्वनिवसस्वयः ओम वाविश्वनिवाने अष्टाघोर्मदो स्वाहा यत्पुरुषेण अभिषाः देवाय कर्तव्या संतवत्सरीराज्यं ग्रीष्मयुग्नशरद्धं स्वाहा सप्ताहस्यासन्तदयः सप्तसविदकृताः देवाय यज्ञन्तन्मानाः अपवदन् पुरुषं पशुं स्वाहा तं यज्ञं वहे प्रमोक्षणः पुरुषं जातमखाद्यार्थे स्वाहा तस्मात् यज्ञाः सर्वतः समृद्धं वृषभाज्यं पशोपस्थानुचक्रेवायुव्यान आरण्यात् ग्राम्याशे स्वाहा तस्मात् यज्ञात् सर्वतः ऋतस्रावान् विद्यते चन्दाकुटिते तस्मात् चतुस्तस्मात् स्वाहा तस्मादस्मादायन्त ये केशोभयायुतः गावो यज्ञते तस्मात् जाता जावय स्वाहा यत्पुरुषं विदुषो कथिताव्यकल्पयन् मुखं किमस्य गो बाहो बोलो गजानन महाराज की భక్తులందరికీ మనవి, మన జ్యోతినగర్ ఉండేటువంటి హరిహర దేవాలయంలో శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో 10 సంవత్సరాలాగానే వార్షికోత్సవము 3 రోజులు కార్యక్రమం అనేటువంటిది జరిగి, ఈ రోజు నాడు 108 కలశాల చేత అందరు భక్త బృందంలో అందరితో ప్రతి ఒక్క కలశం చేత అభిషేకం అనేటువంటి నిర్ణయించడం జరిగింది. తదుపరి హోమాలు, గణపతి హోమం, పంచసూక్తాలు, రుద్ర హోమంతో హోమాలు సమాప్తమయ్యి తర్వాత బ్రహ్మ కలశం అంటే గ్రామానికి ఒక రక్షణ ఉండేటువంటి ఆ బ్రహ్మదేవుని అక్కడ మనం ప్రతిష్టాపన చేసినటువంటి దాన్ని ఉద్యాపన చేసుకొని తదుపరి అక్కడ ఉండేటువంటి కలశాలు బ్రహ్మ కలశం చేత ఆలయ చుట్టూ ప్రదక్షిణాలు చేసి దాన్ని కూడా సంప్రోక్షణ అన్నిటి మీద భక్తుల మీద మూలవినటువంటి దేవతల మీద అందరి మీద బ్రహ్మకలశంలో ఉండేటువంటి నీళ్ళను కూడా చల్లడం జరుగుతుంది. తదుపరి నీళ్ళనేది కూడా ఉత్సవ విగ్రహాలతో అభిషేకం చేయడం జరుగుతుంది. తదుపరి క్షేత్రపాలకులు బలి అంటే ఎటువంటి భూత ప్రేత పిశాచాలు ఉన్నప్పుడు కూడా దూరం అవ్వాలనేటువంటి ఉద్దేశం చేత ఆ బలి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. తదుపరి పూర్ణావతి కార్యక్రమం ఉంటుంది. పూర్ణావతి తర్వాత భక్తులు సహకరించినటువంటి వారందరి సహకారం చేత కమిటీ వారి చేత మా ఎన్టీపీసీలో మా మహిళలు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మాతో సహకరించి
అన్నదానానికి కూడా సహకరించిన వాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమం అనేటువంటిది కూడా జరుగుతుంది. కాబట్టి ఈ లోక కళ్యాణం కొరకు చేసినటువంటి ఈ బ్రహ్మోత్సవంలో మన మున్సిపాలిటీ ఏరియాలో ఉండేటువంటి వారందరూ కూడా వీళ్ళు వాళ్ళ లేదు బ్రాహ్మణ క్షేత్ర వైశ్య సూత్రాలు చతుర్థ వర్ణాలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలి. లోక సమస్త సుఖినో భవంతు అంటే రాష్ట్రం కానీ కేంద్రం కానీ అన్ని కూడా క్షేమంగా ఉండాలనేటువంటి ఆదరచేత ఈ యొక్క కార్యక్రమం అటువంటి విజయవంతంగా జరిగాయి. అదే మాదిరిగా పాడి పంట వర్షాలు కూడా అభివృద్ధిగా మంచిగా కురిసి అందరూ జంతువులు పాడి పంటలు వృక్షాలు అన్నీ కూడా సమక్షంగా జరగాలనేటువంటి ఉత్తేజిత మా యొక్క గురుగారైనటువంటి శ్రీహరి శర్మ గారి ఆధ్వర్యంలో మన మార్భాగ సిద్ధాంతి గారి సత్యనారాయణ సిద్ధాంతి గారి యొక్క ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు జరిగాయి. వాళ్ళ ఆశీర్వాదం చేత అందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి ఆశీర్వాదం చేస్తూ సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు. అరే నమ పార్వతీపదే బలో విఘ్నేశ్వర భగవాన్ కి జగదాంబ మాతా కి. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ లో మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ అధికారి పరికపల్ల నరహరి స్థాపించిన ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా వాలీబాల్ టోర్నమెంట్ మరియు జానపద కళా పురస్కారాల కార్యక్రమం నిర్వహించారు. నరహరి తండ్రి స్వర్గీయ పరికపల్ల సత్యనారాయణ జ్ఞాపకార్థం క్రీడా పోటీలు నిర్వహించారు. క్రీడా పోటీలలో 16 జట్లు పాల్గొనగా ఫైనల్స్ లో ములుగు జిల్లా సమ్మక్క సారలమ్మ మేడారం కరీంనగర్ జట్ల మధ్య జరగగా మేడారం జట్టు విజయం సాధించింది. ఫౌండేషన్ జానపద కళా పుస్తకాలకు కూర్చున్నాం. మళ్ళీ తేజ గారు అశోక్ గారు పైకి కూర్చున్నాం. ఇక్కడున్న వేదిక పైకి రావాల్సిందిగా కూర్చున్నాం. What? Okay. Take the referees. Respected the coach manager. Please. ల్యాండ్ అక్విజిషన్ చేసి సరికొత్త రికార్డ్ సృష్టించారు మన నరహరి గారు. అదే ఓకే రెడీ అన్న. తమ్ముడు 1 2 3 షౌట్ చేయండి ఒకసారి. ఓకే సార్. ఎవరు 16 జిల్లాల ఆధ్వర్యంలో ప్రముఖ గ్రహీతగా గౌరవించబడ్డారు. ఆయన దానం చేసిన హరికథల ఆడియోలు సీడీల రూపంలో ఆచార్యులుగా ఆయన విశేష సేవలు అందిస్తున్నారు. సంగీతం ఒక విజ్ఞాన రూపమే కాదు, ఆధ్యాత్మిక మవీనపాణి అకాడమీ ఫర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ద్వారా లభ్యమవుతున్నారు. చప్పట్లు కొట్టుంటే మనకి ఎంతో గర్వకారణం. ఈ రోజు మన ఊరు మన రిక్వెస్ట్ మేరకు మన ఊరు వచ్చినారు.
తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్పర్సన్. వస్తున్న తరుణంలో ఒకలాబండం గారు తెలంగాణ వస్తున్న తరుణంలో కాశీనాథ్ గారు అంటే చాలా మంది ఏమనుకున్నారంటే తెలంగాణ వస్తానంటే వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మన వంతు పాత్ర ఏంది అనే విషయాల మీద మా టీం అందరితో చర్చించిన తర్వాత ఈ ఆలయ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. విద్యా వైద్య ఉపాధి అనే విషయాలు ఇందాక తమ్ముడు రమేష్ మొత్తం వివరించినారు. సో ఇదంతా ఏంటంటే పునర్నిర్మాణంలో మన భాగం, తెలంగాణ పునర్నిర్మాణంలో మన వంతు ఏంటి అనే దాని మీద నేను చేస్తున్నటువంటి ప్రయత్నం, మా టీం చేస్తున్నటువంటి ప్రయత్నం. మన దేశం చాలా గొప్ప దేశం, మన భారతదేశం చాలా గొప్ప దేశం. అటు ఉత్తర భారతదేశంలో పనిచేస్తున్నా, ఇటు దక్షిణ భారతదేశంలో వచ్చిన వాడి మూలాలు ఇక్కడ ఉండి అక్కడ ఉత్తర భారతదేశంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ అక్కడ వాళ్ళతో మమేకమై ఇక్కడి వాళ్ళతో ఎప్పుడు మమేకమై ఉండడంతో పాటు మన భారతదేశం చాలా గొప్ప దేశం కాబట్టి ఈ గొప్ప దేశంలో పుట్టిన వాళ్ళమై మనం చాలా గర్వించాలి. మనం ఈ తెలంగాణ పుట్టిన వాళ్ళని ఇంకా బాగా గర్వించాలి. వీలైనంత వరకు మన వాళ్ళని ముందుకు తీసుకెళ్లే విధంగా మనం అందరం కలిసి ప్రయత్నాలు చేయాలనే మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలతో తమ్ముడు వెంకట తన బాధ్యత యాజ్ ఐఏఎస్ గా ఎక్కడ చేసినా ఏ పని చేసినా ఒక గుర్తింపు, ఒక కొత్తదనం, ఏదో సృష్టించాలని ఒక క్రియేషన్ ఆయన బ్లడ్లోనే ఉంది. కలెక్టర్గా, ఉత్తమ కలెక్టర్గా 3 సార్లు అవార్డులు, బేటీ బచావో బేటీ పడావ్ అనే ఒక సృజనాత్మకమైన స్కీమ్ని ప్రవేశపెట్టిన ఘనత నరహర్ గారికి దక్కుతుంది. ఈరోజు ఈ మ్యాచ్ చూసిన తర్వాత నిజంగా ఈ గ్రామంలో జరుగుతున్నట్లు కనిపించలేదు, ఏదో స్టేట్ లెవెల్లో గేమ్ నడిచినట్లు అనిపిస్తూ ఉంది. అంటే నరహర్ సార్ టీము, రాము గారు కానీ వారందరూ కూడా ఏ పని చేసినా కానీ సమాజానికి ఒక ఇన్స్పిరేషన్, ఎదుటి వాళ్లకు ఒక ఇన్స్పిరేషన్. ముఖ్యంగా జానపద కళాకారులకు ప్రోత్సహిస్తూ, గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సహిస్తూ భవిష్యత్తులో ఒక ఉన్నత స్థానానికి ఎదగటానికి వారి ఫౌండేషన్ ద్వారా ఇస్తున్న సపోర్ట్కు, ఆలయ ఫౌండేషన్ సభ్యులకు, నరహర్ సార్కి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటూ మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మిక తనిఖీ. అల్లాదుర్గం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు కేజీబీవీ పాఠశాల బాలుర ఎస్సీ వసతి గృహంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి సిబ్బందికి తగు సూచనలు, రికార్డు పరిశీలన, రోగులకు అందుతున్న సేవలు, ప్రభుత్వ వసతి గృహాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సిబ్బందికి తెలిపారు. తగ్గకపోతే మనం మ్యాన్యుఫ్యాక్చరింగ్ అండ్ డైసెక్ట్ చేస్తాం. మళ్ళీ ఒక 2 days అనేది తీసుకోవడానికి కంపల్సరీ. అవి వాడిన తర్వాత మనం ఒకవేళ లేకపోతే బ్లడ్ టెస్ట్ చేయించాం ఫీవర్కి. దీనికి అయితే నార్మల్ తగ్గిపోతుంది. యాంటీబయాటిక్ చిన్న బాగు కదా, ఇప్పుడే వద్దు, ఒక 2 days వాడి చూసిన తర్వాత చూద్దాం. 5 members కూడా ప్యారేజ్గా వేశారు. కాకపోతే ఆ పాప అదర్ ముగ్గురేనా? ఇవన్నీ కూడా నీట్గా రాయమని చెప్పండి. ఎవరు రాస్తున్నారు?
అన్ని రాయని చెప్తున్నాను, ఎందుకు రాష్ట్రాలు ఇట్లా వదిలేసుకున్నాను. చాలా మందికి ఆధార్ నెంబర్ తెలియదు, బట్ మీరైతే ఆధార్ నెంబర్ అన్ని అంటే ఎట్లా అవన్నీ నోట్లు పెట్టుకోవద్దు. అందులో బ్యాలెన్స్ స్కూల్ को जा रहे हैं अपन जा रहे हैं कौन सा स्कूल जाना में కొద్దిగా ప్రాబ్లం ఉన్నాయి కదా, చేపించుకున్నాను. తర్వాత మంచిగా చదువుకోండి సరేనా. మీకు యూనిఫామ్ ఒకటి రాలేదన్నారు కదా, నేను మాట్లాడేటప్పుడు యూనిఫామ్ కూడా తెప్పిస్తాను. బుక్స్ అయితే వచ్చినాయి కదా, నోట్ బుక్స్ అన్నీ వచ్చినాయి. ఇక్కడ కూడా వాళ్ళు ఇప్పుడు నోట్ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. వాట్సాప్ ఒకటి మంచిగా ఏం భగవానంటే ఏం ఎవరితో అప్లై చేస్తుందండి? ఆపరేషన్ కగార్ నరమేధాల్ని ఆపి శాంతి చర్చలు జరపాలని ఈ నెల 25న వరంగల్లో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు మేదుగు చంద్రయ్య, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి కొల్లూరి మల్లేష్ పిలుపునిచ్చారు. ఆదివారం అంతర్గా మండలం పెద్దంపేట పార్టీ కార్యాలయం ఆవరణలో మోదీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వరంగల్లో ఈ నెల 25న జరిగే రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కామ్రేడ్స్, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పిలుపు మేరకు 25 ఇదే నెల 25 తారీఖున చెలో వరంగల్ బహిరంగ సభ ఉన్నది. కావున ఈ యొక్క బహిరంగ సభకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఈ యొక్క బహిరంగ సభ ఉద్దేశము ఏదైతే మావోయిస్టుల పేరుతో ఆదివాసుల మీద యుద్ధం ప్రకటించి అడవుల భారత మధ్య రాష్ట్రాలలో ఏదైతే అడవిలో ఉన్న అపారమైన ఖనిజ సంపదను ఆదాని అంబానీ విదేశీ స్వదేశీ శక్తులకు అంటబెట్టడం కోసము ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మోడీ మరియు అమిత్ షా కంకణం కట్టుకున్నారు. ఈ యొక్క సంపదను తరలించడం కోసము అక్కడున్న ఆదివాసీ గిరిజనులను, అమాయక గిరిజనులను మావోయిస్టుల పేరుతో వాళ్ళను కూడా అనేక మందిని హత్య చేయడం జరుగుతున్నది. ఇప్పటి వరకు దాదాపు 500 మందికి పైగా హత్య చేయడం జరుగుతున్నది. అందులో భాగంగానే ఈ యొక్క ఆపరేషన్ కగారాన్ని ఏర్పాటు చేసి హింసను ఏదైతే కేంద్ర బలగాలను యుద్ధాలు చేస్తే బార్డర్ మీద ఉన్నటువంటి ఆ యొక్క బిఎస్ఎఫ్, సిఎస్ఎఫ్ పెద్ద పెద్ద బలగాలను తీసుకొచ్చి ఈ యొక్క అమాయకమైన గిరిజనుల మీద హత్య చేయడం జరుగుతుంది. కావున ఈ యొక్క ఆపరేషన్ కగారును నిలిపివేయాలని ఈ యొక్క మోడీ, అమిత్ షా ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున 25 తారీఖున జరిగే వరంగల్లో జరిగే బహిరంగ సభకు అధిక సంఖ్యలో అందరూ హాజరై దీన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అనేక ఈ సంవత్సరం జనవరి నుండి ఏదైతే అమిత్ షా, నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి ఆదివాసులపైన కానీ ఈ దేశంలో ఉన్నటువంటి నక్సలైట్లు, మావోయిస్టు పార్టీని 2026 మార్చి 31 నాటికి పూర్తిగా లేకుండా నిర్మూలిస్తామని ఇలా శపథం చేసినటువంటి అమిత్ షా ఇలా దానికి వ్యతిరేకంగా ఇలా ఏదైతే ఆదివాసులు తమ ఖనిజ సంపదలను ఇలా అనేక రాష్ట్రాల్లో ఆదివాసులు తాను నమ్ముకొని బతికేటువంటి ఆదివాసులు ఏదైతే ఉన్నారో వాళ్ళ ఆదివాసులను ఇలా బూటకాపు ఎన్కౌంటర్లో ఇలా చంపివేయడం, అదేవిధంగా మావోయిస్టులను కూడా పట్టుకొని ఎన్కౌంటర్గా చేయడం. ఈ విధంగా ఎన్కౌంటర్ చేస్తే ఒక మావోయిస్టులే కాదు, ఎన్కౌంటర్ చేస్తే అటు ఇటు చనిపోయేటువంటి పరిస్థితి ఉంది కనుక అట్లా కాకుండా ఇలా అనేక ఆశలు కల్పించి, అనేక భ్రమలు కల్పించి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మల్ వ్యవస్థ పెంచుకొని ఇలా ఏదైతే బార్డర్ మీద ఉన్నటువంటి సైన్యాలను ఇలా ఆదివాసీ గిరిజనులను ఇలా ఉన్నటువంటి వాళ్ళని ఖాళీ చేస్తూ అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులను ఇలా ఏరివేత కార్యక్రమంలో ఇవాళ ఈ సంవత్సరం కాలంలో 500 పైచిలకు మావోయిస్టులను, ఆదివాసులను ఇలా బూటకపు ఎన్కౌంటర్లో చంపివేయడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి రామగుండం నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకుంటూ అండగా నేనున్నానని నిలుస్తున్నారు. ఈ మేరకు సోమవారం రామగుండం కార్పొరేషన్ 8వ డివిజన్ పరిధిలో నిరుపేద ముస్లిం కుటుంబం సయ్యద్ కాసిం లారీ డ్రైవర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన సయ్యద్ కాసిం కుమార్తె షిఫానా అంజుమ్ అనే యువతి వివాహానికి ఆర్థిక సాయాన్ని అందించాలని విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డి ఆదేశాలతో బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎండీ జాహిద్ పాషా ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యురాలు తస్నిం బాను హాజరై యువతి కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. टीआरएस पार्टी लीडर उनके फाउंडेशन की तरफ से हम 10,000 रुपये కొంతవరకు కార్యక్రమానికి వేల హరీష్ రెడ్డి గారు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం చాలా గర్వకారణం. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలను ఆలోచిస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధి రేపు డెవలప్మెంట్లో భాగస్వామ్యులుగా భాగంగా చేస్తూ వారికి ఈ ఆలోచన వస్తే ఇంకెంతో మందికి కూడా ఈ ఆర్థిక సహాయం ప్రతి ఒక్క సమస్యను అర్థం చేసుకొని సహాయం చేయాలని మరి వేల హరీష్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలందరికీ వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ముగిస్తుంది. జై హింద్, జై తెలంగాణ. పేద ముస్లిం అమ్మాయి పెళ్లి గురించి స్థానికంగా ఉన్నటువంటి మాజీ కోఆప్షన్ మెంబరు తస్లీం బాను గారు, జావేద్ పాషా గారు, అలాగే పొలాడి శ్రీనివాసరావు గారు వాళ్ళందరూ వారి హరీష్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళగానే ఏదైతే విహెచ్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు వేల హరీష్ రెడ్డి స్పందించి వెంటనే ఈ అమ్మాయికి 10,000 రూపాయలు వారి తరఫున ఆర్థిక సాయం చేయడం జరిగింది. వారికి ఈ కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ వేల హరీష్ రెడ్డి గారు ఇలాంటి గోరఖని ప్రాంతంలో రామగుండం ప్రాంతంలో ఇప్పటికీ కొన్ని వందల పేద కుటుంబాలకు వారు సాయం చేయడం జరిగింది. వారికి భగవంతుడు ఇంకా ఆర్థికంగా కానీ ఇంకా మనోధైర్యం ఇచ్చి వారి ద్వారా ఇలాంటి అర్హులైన నిరుపేదలకు ఎంతోమందికి ఇంకా ఉపాధి కానీ సహకారం అందే విధంగా ముందుకు నడవాలని వారికి కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క కాసిం గారి అమ్మాయి సహీనా గారు వారికి సలీమా గారికి వారి తరఫున మరొకసారి వేల హరీష్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా అన్నగారు ఇలాగే మీరు ముందుకెళ్లాలని ఇలాంటి పేద ప్రజలను గుర్తించి మీ వంతు సహాయాలు అందించాలని ఎల్లప్పుడూ కూడా సోదరి చెప్పినట్టు తప్పకుండా మీ అంటూ ఉంటూ ఇలాంటి మంచి కార్యక్రమం మా వంతు కూడా సహాయాలు అందిస్తాను తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ మాకు ధన్యవాదాలు. జై తెలంగాణ. జిఎం కాలనీలో నిరుపేద అమ్మాయి అయినటువంటి షఫీనా అంజుమ్ మరియు సయ్యద్ హాసిం గారి కూతురి వివాహానికి వేల హరీష్ రెడ్డి అన్నగారు 10,000 రూపాయల ఆర్థికంగా సాయం చేయడం చాలా సంతోషకరం. మా ముస్లిం సమాజం అందరం చాలా సంతోషిస్తున్నాం. గత సంవత్సరంలో చూసినట్టయితే సంవత్సర కాలంలో సేవ అంటేనే హరీష్ రెడ్డి అంటే సేవ అనే విధంగా రామగుండం నియోజకవర్గంలో ఎక్కడ ఎవరు ఆపదలో ఉన్నా కూడా అందరూ నా అనే ప్రజలు నా అందరూ అనే వాళ్ళు అనుకునే విధంగా అన్నగారు దాదాపు మా 10 మంది మైనార్టీ వివాహిత అమ్మాయిలందరికీ పేద అమ్మాయిలందరికీ సాయం చేయడం చాలా గొప్ప గర్వకారణం. అట్లనే ఆటో కార్మిక సోదరులకి మరియు మా రంజాన్ నెలలో ప్రతి ఒక్కరు సంతోషంగా కుటుంబాలు పండుగను సంతోషంగా జరుపుకోవడానికి ఒక గొప్ప ఆలోచనతోని దాదాపు 500 నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తేనేమి మరియు మొన్న అక్కడ అమ్మాయిల చదువుల కోసం సాయం చేస్తేనేమి ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నందుకు రామగుండం ప్రజలు ఎంతో సంతోషం. మరియు తీర దూర ప్రాంతాల్లో వండుకుంటూ కూడా ఇక్కడ ప్రజల కోసం ఆలోచించడం ఎంతో గర్వకారణం. ప్రతి ఒక్కరం మేమందరం అన్న వెంటే ఉంటూ రానున్న రోజుల్లో అన్నతోనే ఉంటామని తెలియజేస్తాం. జై తెలంగాణ. దేశ భద్రత సమగ్రత కోసం తన ప్రాణాలు అర్పించిన గొప్ప నేత డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పేర్కొన్నారు. సోమవారం డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ ను పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జనగామ మరియు ఎన్టీపీసీ మండలాల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఇప్పటి తరానికి ఆయన త్యాగాలు తెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. जय जय
जनता भारतीय जनता भारत माता की जय भारत माता की जय श्यामा प्रसाद मुखर्जी आशयालु సీనియర్ అన్న మీరిద్దరు నాని జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాలు శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాలు భారత్ మాతా की जय भारत माता की जय రామగుండం భాజపా మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ గారు పర్యావరణ పరిరక్షణ భాజపా రామగుండం మండల కన్వీనర్ కో కన్వీనర్లు సిలివేరు అంజీ గారు కుడుముల సంజీవ్ గారు ఇవాళ ఈ కార్యక్రమం 40వ బూత్లో నిర్వహించుకుంటా ఉన్నాము. బూత్ అధ్యక్షులు తమ్ముడు నరేష్ గారు, భాజపా సీనియర్ నాయకులు కుమారన్న, ఇంకా మిగతా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఖండిత భారతదేశం యొక్క అఖండత్వం కొరకు తనని తాను అర్పించుకున్నటువంటి మొట్టమొదటి దేశభక్తుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు. ఇవాళ భారతదేశ భూభాగంలో, స్వతంత్ర భారతదేశ భూభాగంలో కాశ్మీర్ ఉందంటే, కాశ్మీర్లో భారతదేశం యొక్క జెండా ఎగురుతుందంటే, మన రాజ్యాంగం కాశ్మీర్లో అమలవుతుందంటే దాని వెనుక శ్రీ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి వారి యొక్క కృషి ఎనలేనిది. జనసంఘ్ వ్యవస్థాపకులు మొట్టమొదట హిందుత్వ రాజకీయ పార్టీ జనసంఘ్, భారతీయ జనసంఘ్ను స్థాపించి ఎంతోమంది కార్యకర్తలకి, నాయకులకి స్ఫూర్తిదాయకమైనటువంటి వారి జీవితాన్ని స్మరించుకుంటూ ఈరోజు బలిదాన్ దివస్ పేరిట ఈరోజు దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ యొక్క సూచన మేరకి అన్ని బూతులలో కూడా ఈరోజు మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాల్ని విజయవంతం చేస్తున్నటువంటి కార్యకర్తలకి, నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాల్సిందిగా కార్యకర్తలకి, నాయకులందరికీ కూడా పిలుపునిస్తూ వారి యొక్క జీవితం మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. వారి ఆలోచనలకి అనుగుణంగా పనిచేస్తున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి భాజపా ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేమంతా కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని మరి ఇందులో భాగస్వాములం అవుతామని, వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో మేమంతా కూడా వారధుల్లాగా, సైనికుల్లాగా పనిచేస్తామని ఈ సందర్భంగా మరొకసారి మనవి చేస్తూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఘనమైనటువంటి నివాళులని అర్పిస్తా ఉన్నాము. భారత్ మాతాకి జై. మంతని ప్రాంతాన్ని విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామంటే ఏంటో మంత్రి జవాబు చెప్పాలని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టమదికర్ ప్రశ్నించారు. సోమవారం మంతని పట్టణంలో అసంపూర్తిగా నిలిచిపోయిన జేబీఎస్ బాలుర పాఠశాలను ఆయన సందర్శించి పరిశీలన చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల మంతనిలో ఓ ఐటీ కంపెనీ ఆఫీస్ ప్రారంభోత్సవ సందర్భంగా మంతని ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని విజ్ఞాన కేంద్రంగా ముందుకు తీసుకెళ్లడమే నా అడుగు, నా ఆలోచన అన్నాడని, పిచ్చి కుక్కలా మురిగే వాళ్ళ కోసం కాదంటూ మాట్లాడాడని ఆయన తెలిపారు. మంతని ఎమ్మెల్యే మొదటిసారి ఎమ్మెల్యేగా అయినట్టు, ఇప్పటి వరకు ఎమ్మెల్యే పదవంటే తెలియనట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. దూరం వస్తారా?
ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ గారికి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమాత్రం ప్రజలుగా కనబడతలేవనే విషయం స్పష్టంగా ఆయన ఉపన్యాసాలను వింటుంటే అర్థమవుతా ఉన్నది. కానీ దుద్దిల్ల శ్రీధర్ గారు మీరు గమనించాలే, మీరు 5 సార్లు ఎమ్మెల్యే అయినారు ఈ నియోజకవర్గానికి. ఈ నియోజకవర్గంలో ఎవరికి ఏం తెలియదు అనుకోవడం మీ అవివేకమవుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. దాదాపు 80,000 మంది ఈ నియోజకవర్గంలో చైతన్యవంతులు ఉన్నారు. దానిలో దాదాపు 72,000 పైచీల కోట్లు నాకే వేసిండ్రు. బీజేపీకి ఒక్కరిని వేసిర్రు, బీఎస్పీకి ఒక్క నోట్లు వేస్తే దాదాపు 80,000 మంది చైతన్యవంతులు ఉన్నారనే విషయాన్ని మంత్రిని ఎమ్మెల్యే గమనించాలని నేను ఆయన కోరుతా ఉన్నాను. ఆయన స్టేజీలెక్కి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటే ఈయనకన్నా చదువుకున్న వాళ్ళకన్నా మా బీసీ బిడ్డలు చాకలి వాళ్ళు నయమని ఆ రోజులలో చెప్పిన విషయం వాళ్ళకు గుర్తుకొస్తూ ఉన్నది. ఎందుకంటే ఆయన ఇవ్వాలనే ఎమ్మెల్యే అయినట్టు, అసలు ఇంతకుముందు ఆయనకు ఎమ్మెల్యే అంటే పదవే తెలియనట్టు ఆయన మాట్లాడడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నది. ఆయన మొన్న ఇక్కడ ఏదో ఒక ఐటీకి సంబంధించినటువంటి ఆఫీస్ ఓపెన్ చేస్తూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడండి. ఆయన స్టేట్మెంటే నేను చూపిస్తున్నా. ఏమంటాడు ఆయన, ఈ ప్రాంతం ఒక విజ్ఞాన కేంద్రంగా ముందుకు తీసుకెళ్లడానికి నా అడుగు నా ఆలోచన అంటాడు. పిచ్చి కుక్కల్లాగా ఒర్రే వాళ్ళ కోసం కాదు అంటున్నాడు. పిచ్చి కుక్కలు ఎవరంటే చదువుకొని ఒక మాజీ స్పీకర్ కొడుకై ఉండి ఒక ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మీద, ఒక నాయకుని మీద గంజాయి పెట్టేయడానికి ఆలోచన అయితే ఏదైతే చేసినావో అది నీకు వర్తిస్తుంది. కనుక మాట్లాడిన వాళ్ళను పిచ్చి కుక్కలని మాట్లాడడము, నీలాగా గంజాయి పెట్టి వాళ్ళ కుటుంబాలను మొత్తానికి నాశనం చేయాలని ఎవ్వరు చూడడం లేదు. అది నువ్వే చూసినావు. రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నది. నీ మీద కేసు బుక్ అయింది. కనుక ఇవాళ నువ్వేమంటున్నావు, విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దామంటున్నావు. నేను ఇక్కడ జేబీఎస్ స్కూల్ దగ్గర నిలబడి ఉన్నా. ఇది మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఊరు మన బడిలో దీన్ని శాంక్షన్ చేసి పూర్తి చేసినాం. కనీసం ఇక్కడ ఒక బాత్రూమ్ కట్టించి దీనికి కలర్లు వేసి ఈ పిల్లలకి ఇది ఉపయోగంలోకి తీసుకురావడానికి కనీస ఆలోచన లేని జ్ఞానహీనుడివి నువ్వు. ఇంకా జ్ఞాన కేంద్రంగా ఏం తయారు చేస్తావు నువ్వు? కనుక ఎమ్మెల్యే గారు, మీరు 17 నెలలైంది, 2వ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. మీరు మంత్రి అయిన తర్వాత 2వ సంవత్సరం విద్యా సంవత్సరం ఏది జూన్ 12 నుంచే క్లాసులు ప్రారంభమైంది. కనీసం ఈ స్కూళ్ళు మీరు పిల్లలకు అందుబాటులోకి తీసుకురాలేదు. ఏం విజ్ఞాన కేంద్రంగా చేస్తావు నువ్వు విజ్ఞానవంతులు అనుకొని నీ అంత అవివేకులు లేడనేది ఈ సమాజం గమనించాలి. 80,000 మంది గమనించినప్పటికీ ఇంకా కొంతమంది నీ మాటలకి నీ చేష్టలకి కొంతమంది ఏదైతే ఆలోచనలోకి రాలేకపోతున్నారో వాళ్ళ విజ్ఞానం కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం. మాట్లాడితే ఉపన్యాసాలు ఇచ్చుడు, విజ్ఞాన కేంద్రంగా చేస్తానుడు. నీలాగా గంజాయి కుట్ర చదువుకొని వాడు చేయడు. నీలాగా ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా చేయరు. కానీ నువ్వు ఒక వ్యక్తి మీద నీకు 20 సంవత్సరాలు సేవ చేసి నీకు అన్నం పెట్టినటువంటి కిషన్ రెడ్డి గారి మీద నువ్వు ఏదైతే గంజాయి పెట్టే కుట్ర చేసినావో అంతకన్నా నీచమైన వ్యవస్థ ఈ భారతదేశంలో ఏ నాయకుడు చేయడు. నువ్వు చేసిన విషయాన్ని మర్చిపోతున్నావు. అంటే ఎదుటి వాళ్ళకి ఏం అర్థం కాదు, నేనేది చెప్తే అదే వింటారు, నమ్ముతారు అని నువ్వు ఏదైతే భావిస్తున్నావో అది మంచి పద్ధతి కాదు. ఈ జేబీఎస్ స్కూల్కు నువ్వు జవాబు చెప్పాలి. వాళ్ళ నువ్వు మాట్లాడితే నేను స్కూళ్ళను కాలేజీలను తెచ్చినా, నువ్వేదైతే జేఎన్టీయూ తెచ్చినా అని చెప్తున్నావో, నువ్వేదైతే ఐటీఐ తెచ్చినా అని చెప్తున్నావో, ఆ ఐటీఐ కాలేజీలలో జేఎన్టీ కాలేజీలలో 100% మంత్రిని బిడ్డలు చదువుకోరు.
నీ కోట్లేసినటువంటి మంత్రిని బిడ్డలు చదువుకునేటువంటి కేంద్రాలు ఏవైతే ఉంటాయో అవి ప్రాథమిక విద్యాలయాలు, కాలేజీలు, ఈ స్కూల్స్లలో చదువుకునేటువంటి కేంద్రాలు ఏవైతే ఉంటాయో అవి ప్రాథమిక విద్యాలయాలు, కాలేజీలు, ఈ స్కూల్స్లలో ఈ మంత్రిని బిడ్డలు 100కు 100% చదువుతారు. నీ జేఎన్టీయూ కాలేజీలో మంత్రిని బిడ్డలు ఉంటారా? అక్కడ రాష్ట్రం అంతా కౌన్సిలింగ్ అయితే ఎక్కడెక్కడో పిల్లలు వచ్చి చదువుకుంటారు. దానికి మంత్రి పిల్లలకి ఏమాత్రం ఉపయోగం లేదు. జేఎన్టీయూ కాలేజ్, ఐటీయూ కాలేజ్ కూడా ఏమాత్రం ఉపయోగం లేదు. దానికి ఏమైనా మంత్రి కోటా ఉందా? జేఎన్టీయూ కాలేజీల్లో, ఐటీఐ కాలేజీలలో మంత్రి విద్యార్థులకు ఏమైనా కోటా ఉంటుందా? జ్ఞానం లేకుండా మాట్లాడుతావు. నేనే జ్ఞానవంతుని అనుకుంటావు. నువ్వు పిచ్చి కుక్కల్లాగా పిచ్చి కుక్కలని మాట్లాడుతున్నావు. నువ్వు ఎవరు పిచ్చి కుక్కలు అవుతారు? చదువుకొని ఇప్పటి వరకు ఈ పాఠశాలను ప్రారంభించకుండా నువ్వు మంత్రి అయి 17 నెలలు గడిచినా ఇప్పటి వరకు దీన్ని అందుబాటులోకి తీసుకురాలేదు. ఎవరైతారు పిచ్చి కుక్కలు? ఒకసారి జవాబు చెప్పు ఈ సమాజానికి. ఎవరికి అర్థం కాదని నువ్వు మాట్లాడుతున్నావు. స్టేజీలోకి ఏది పడితే ఒర్రుతున్నావు. ఒర్రుడు కాదు, పని చేయి. 17 నెలలైంది నీకు మంత్రి పదవి వచ్చి. ఇవాళే మొదటిసారి నువ్వు మంత్రివి కాదు, 3వ మంత్రి పదవి నీకు చేతిలోకి ఇస్తే ప్రజలు ఏం చేస్తున్నావు నువ్వు? మంత్రిని నడుబెట్టులో ఉన్నది జేబీఎస్ స్కూల్. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉన్నదో ఈ సమాజం అర్థం చేసుకోవాలి. 2 సంవత్సరాలు 2 అకాడమిక్ ఇయర్లో కూడా నువ్వు దీన్ని అందుబాటులోకి తీసుకురాలేదంటే నువ్వు ఇంకేం విజ్ఞాన కేంద్రంగా తయారు చేస్తావు? ఇంకే గొప్పలు చెప్తున్నావు. ఇది అన్నాడు విజ్ఞాన కేంద్రంగా తయారు చేస్తారట. బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా? మంత్రి పట్టణంలో ఉన్న జేబీఎస్ స్కూల్ ఇప్పటి వరకు ఒక బాత్రూమ్ కట్టి కలర్లు వేసి ఈ కాంపౌండ్ వాళ్ళు బట్టి వీళ్ళని ఇక్కడికి సౌకర్యాలు కల్పించలేదు. కనుక మంత్రి ఎమ్మెల్యే ఇప్పటికైనా గమనించు. ఏదైతే నువ్వు ఎవరితోటో ఒర్రిపిచ్చి ఎవరితోటో మాట్లాడిపిచ్చి నేనే ఇదే విధంగా పైసలు నోట్ల సంచులు పట్టుకొని వచ్చి గెలుస్తా అనుకుంటున్నావు కదా, ఎప్పటికి పనిచేయే డబ్బులు. ఈసారి నువ్వు 5,000 ఇస్తావని ప్రజలు అనుకుంటా ఉన్నారు. నువ్వు 5 కాదు కదా, నువ్వు 50,000 ఓటుకి ఇచ్చినా నీకు ఓటు వేయరు. వేయకుండా ప్రయత్నం చేస్తాం మేము. మాలాంటి వాళ్ళని మాట్లాడితే ఏ విధంగానైతే నువ్వు దూషిస్తున్నావో ఆ దూషణలన్నీ సమాజానికి అర్థం కావాలని మేము ఈ విషయాలన్నీ కూడా ఈ సమాజం దృష్టికి తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా ముక్కు నేలకు రాయాలి. నువ్వు విజ్ఞాన కేంద్రంగా ఏ మంత్రిని అయితే తీర్చిదిద్దా అంటున్నావో ఇవాళ జేబీఎస్ స్కూల్ 17 నెలలైంది, ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. మేం చేసిన పనులనే పూర్తి చేస్తున్నావు. నీ ముఖానికి ఇంకేం కొత్త తెస్తావుగా? మేం తెచ్చిన పనులు కంప్లీట్ చేయాలి. ఇప్పటి వరకు నువ్వు ఇంకా అనేకం ఉన్నాయి. ప్రతి దాన్ని వెలికి తీసుకొస్తా, ప్రతి స్పాట్ మీదకి పోయి మాట్లాడతా. నువ్వు సిపాయి పోజులు కొట్టినావు, అది చేస్తాం ఇది చేస్తాం, వాడిని తీసుకొస్తాం, బయటికి తీస్తాం, ఎంక్వైరీ. నీ ముఖం ఎంక్వైరీ చేసినావు ఇప్పటి వరకు? ఒక ఎంక్వైరీ బయటికి తీసుకొచ్చినావు నువ్వు. కనుక ఖచ్చితంగా నువ్వు అసమర్థునివి. ఈ సమాజాన్ని ప్రేమించవు. నువ్వు నీ కుటుంబం మొత్తం డబ్బులు సంపాదించుకోవడానికే ఇవాళ నీ క్యాడర్ అంతా కూడా ఆ రెడ్డి చెరువు మట్టి దోపిడీ, ఆ ఇసుక దోపిడీ. నీ కుటుంబ సభ్యులు, నీ కులాంకు సంబంధించిన వాళ్ళు రెడ్డి చెరువును అంతా దోసుక తింటా ఉన్నారు. దానికి కాదు సమయం కేటాయించింది. జేబీఎస్ స్కూల్కు సమయం కేటాయించమని డిమాండ్ చేస్తున్నా. ఇంకా మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి. మాట్లాడిన వాళ్ళు పిచ్చి కుక్కలంట, రకరకాలుగా నేను దూషిస్తా, మళ్ళీ నేను మంచోనని ఒక ముసుగు వేసుకుంటా, చదువుకున్నోడని ముసుగు వేసుకుంటా అని ఏదైతే నువ్వు భావిస్తున్నావో అది చెల్లది చెల్లది చెల్లది. ఖచ్చితంగా నిలదీస్తాం. ప్రజాస్వామ్య భారతదేశంలో ఉన్నాం. ఈ భారతదేశంలో మా హక్కును ఖచ్చితంగా మేము అడుగుతాం. మా సమాజం కోసం అడుగుతాం. అది గమనించాలని మంత్రి ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఆర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఆర్జీలను పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. రామగిరి మండలం కల్వచల్ల గ్రామానికి చెందిన సిహెచ్ లక్ష్మి సర్వే నంబర్ 80లో 2 ఎకరాల భూమి 1994లో ప్రభుత్వం కేటాయించిందని, దీనికి రైతు బంధు పట్టా పాస్ పుస్తకం రాలేదని, తనకు రైతు భరోసా ఇప్పించాలని, భూపట్టా హక్కులను భూభారతి ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్ రామగిరికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ గోదావరికని పెద్దపల్లి జిల్లా బజరంగ్ దళ్ అఖిల భారతీయ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా సేవా సప్తాహం బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వృక్షారోహణం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక కోదండ రామాలయ ప్రాంగణంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి బజరంగ్ దళ్ పెద్దపల్లి జిల్లా సంయోజక్ ముష్కే సంపత్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సేవా సప్తాహం పేరుతో వృక్షారోహణం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం బజరంగ్ దళ్ నిర్వహిస్తుందని, అందులో భాగంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. జై శ్రీరామ్. దేశవ్యాప్తంగా కూడా బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సేవా సప్తాహం ఏదైతే వర్షాకాలం మొదలయ్యే ఈ ప్రారంభం సమయంలో దేశవ్యాప్తంగా కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, ఈ సంవత్సరం వృక్షాలు నాటాలని దేశమంతా కూడా వృక్షాలు నాటుతూ ప్రకృతిని పెంచే విధంగా, వృక్షాలను పెంచే విధంగా కార్యక్రమం తీసుకోవాలని దేశవ్యాప్తంగా తీసుకున్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజున గోదావరికని రామాలయం ప్రాంగణంలో వృక్షాలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా హిందూ సమాజానికి బజరంగ్ దళ్ పిలుపునిస్తుంది. వర్షాకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో మొక్కలు నాటడం ద్వారా మనమందరం కూడా మన ప్రకృతిని కాపాడుకోవడం కోసం, అలాగే ఏదైతే మన యొక్క హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి మన కుటుంబాన్ని ఎలాగైతే పెంపొందించుకుంటామో అదేవిధంగా సమాజంలోని మొక్కలను నాటుతూ ప్రకృతిని పెంపొందించే విధంగా పాటుపడాలని హిందూ సమాజం ప్రపంచానికి పిలుపునిస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఈ రోజున సేవా సప్తాహంలో భాగంగా సేవా కార్యక్రమాలు బజరంగ్ దళ్ చేస్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటుతూ ప్రకృతికి సహకరించాలని, ప్రకృతిలో వనాలను పెంచాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ పిలుపునిస్తుంది. నిరుపేద గర్భిణీ స్త్రీకి నీడా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు పల్లెల రమేష్ గౌడ్ పోషకాహారం అందజేశారు. గోదావరికనికి సంజయ్ గాంధీ నగర్కు చెందిన 5 నెలల నిరుపేద గర్భిణీ స్త్రీకి ఊర్వశికి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని గొప్ప ఉద్దేశంతో నీడా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్కు చెందిన నీడదాత ధర్మపురి నాగలక్ష్మి రమేష్ దంపతుల కుమార్తె హన్సిక పుట్టినరోజు సందర్భంగా వారి ముఖాల్లో సంతోషాన్ని నిరుపేద గర్భిణీ స్త్రీలు చూడాలని మంచి ఉద్దేశంతో బాదం, పిస్తా, ఖర్జూర, మదర్ హార్లిక్స్, పండ్లు, పోషకాలతో కూడిన ఆహారం అందజేశారు. అందరికీ నమస్కారం. స్థానిక సంజయ్ గాంధీ నగర్ గోదావరికానికి చెందిన నిరుపేద గర్భిణి ఊర్వశికి గత నెల క్రితం మనం ధర్మపురి నాగలక్ష్మి రమేష్ దంపతులకు హైదరాబాద్లో వృత్తిరీత్యా ఉంటారు. తను ఒక బ్యాంకులో పనిచేస్తారు. సో వాళ్లకు పాప పుట్టిన సందర్భంగా లాస్ట్ టైం మాతృ దినోత్సవం రోజు ఈ కాబోయే అమ్మకు పోషకాహారం, పండ్లు అందించడం జరిగింది. అదే సందర్భంగా ఆయన ఇచ్చిన మాట ప్రకారం 2వ నెల కూడా పోషకాహారం అందించమని ధర్మపురి రమేష్ నాగలక్ష్మి దంపతులు ఆ పాప పేరు మీద అందించమని చెప్పారు. సో ఆ సందర్భంగా 2వ నెల కూడా పోషకాహారం అందించడం జరుగుతుంది. ఈ పోషకాహారం తీసుకొని ఆమె హెల్దీగా ఒక పండంటి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనియాలనే గొప్ప ఉద్దేశంతో నీడా స్వచ్ఛంద సంస్థ చేస్తున్న ఉద్దేశాన్ని సపోర్ట్ చేసినందుకు రమేష్ నాగలక్ష్మి దంపతులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ శివాన్షి భవిష్యత్తులో మంచి ఆరోగ్యవంతురాలుగా అష్టైశ్వర్యాలు అనుభవించాలని, ఉన్నత విద్యావంతురాలుగా తను ఎదగాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాం.
విద్యార్థులు చెడు వ్యసనాలకు లోను కాకుండా చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని గోదావరికని ఏసీపీ వార్త రమేష్ సూచించారు. సోమవారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన వారోత్సవాల్లో భాగంగా హీల్ యువర్ మైండ్ అండ్ ప్లాంట్ ఏ ట్రీ సే నో టు డ్రగ్స్ అనే నినాదంతో గురువారం గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్రెడ్ హార్ట్ స్కూల్లో గోదావరికని 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో గంజాయి మత్తు పదార్థాల నియంత్రణపై విద్యార్థులకు అవగాహన మరియు పిల్లలతో మొక్కలు నాటే కార్యక్రమానికి ఏసీపీ రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.